మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం నీవు మా రుణముల్ని క్షమించు. మేము క్షమించిన ప్రకారం. రేపు అక్కడ కూర్చుంటాడు, పరలోక ప్రార్థన చేయమ్మా అంటాడు. అదొచ్చు ప్రభా, చాలాసార్లు నేర్పాడుగా. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచు. ఎక్కడ తీర్పులో న్యాయపీఠం మీద ఆయన కూర్చుంటాడు, పరలోక ప్రార్థన చేయమంటాడు. టప్పి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును కాక, మాకు కావాల్సిన నా ఆహారం నేడు మాకు దయచే, మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నువ్వు మా అపరాధం. అక్కడ ఆగంటాడు. ఆ ఒక్క ముక్క మళ్ళీ చదవమంటాడు. మా రుణస్థులను మేము మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములను క్షమించుము. చాలు. నువ్వేం చెప్పావు? నీకు అర్థమైందిగా. అదే ప్రభా పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన కాదు, ఇప్పుడు చెప్పిన మొక్క ఏందో చెప్పు. మేము క్షమించిన ప్రకారం క్షమించమన్నావులేయా. అన్నావుగా, రైట్. ఇదిగో ఇంతమందిని నువ్వు క్షమించలేదు, మరి నేను ఎట్ట క్షమించాలి అని అడుగుతాడు రేపు అక్కడ. ఇంతమంది తప్పులని నువ్వు వెంటనే దుయ్యబట్టావు, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసావు, వాళ్ళ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కావు, వాళ్ళ మీద ప్రచారం చేశావు, వాళ్ళకి వెంటనే తీర్పు తీర్చావు, కోపపడ్డావు, కొట్టావు, తిట్టావు, గందరగోళం చేశావు, ఇంత చేశావు నువ్వు. మరి ఎందుకని నువ్వు క్షమించలా? నువ్వు క్షమించినప్పుడు నేను అక్కడే రాయించిన కింది వచనంలో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించడని రాసిలేదా? ఉందయ్యా, కింద రాసింది కదా, ఆ పరలోక ప్రార్థన కింద రాసిందిలే, ఒక మొక్క రాసిందిలే. ఉందయ్యా, ఉంది. నేను గుర్తు చేసుకుంటున్నా. అదిగో చూడు అంటాడు, అక్కడ స్క్రీన్ మీద కనపడిద్ది. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కూడా కనపడిద్ది, మీరు చూస్తే వాడు ఎత్తే. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6:14 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. పక్కాగా చెప్పాడు. ఆ మాట అండర్లైన్ చేసుకున్నారా? మీరు ఎన్నన్నా చెప్పండి అన్నయ్య, ఆ మనిషిని మాత్రం నేను క్షమించను. ఏం పర్లేదు, నాకు వచ్చిన నష్టం ఏముంది? అట్నే పెట్టుకో, మొహం అట్నే పెట్టుకో, ఫీలింగ్ అట్నే పెట్టుకో, క్షమించొద్దు. రేపు అయితే నీ పెళ్ళి, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎన్నన్నా చెప్పానయ్యా, నేను మాత్రం క్షమించను. కుదరదట్లా. క్షమించకపోతే నువ్వు క్షమించబడవు. క్షమించాలి, సహించాలి, భరించాలి, ప్రేమించాలి. దేవుడికి తెలియకుండా వచ్చినాయి నీకు అవన్నీ. తెలిసే వాటిలో గుండా నిన్ను నడిపిస్తున్నప్పుడు తప్పదు, భరించాల్సిందే. ఎట్లా నేను భరించనని మొరాయిస్తావు? ఎట్లా నేను క్షమించనంటావు? క్షమించకపోతే నీ క్షమించబడవు. ముందు నీ కేసులు కొట్టేటానికైనా వాళ్ళు కేసులు కొట్టే. పెద్దోడు అర్థమవుతుందా? నీ కేసులు కొట్టేయాలంటే నువ్వు ఎవరెవరి మీద అయితే కేసులు రాసావు అవన్నీ కొట్టే ముందు అంటాడు. అవి కొట్టేసే కేసులు కాదు ప్రభు, వాళ్ళు మామూలు కాదు అసలు. నువ్వేమన్నా చెప్పింటా కానీ నేను అవసరమైతే ఇంత సందాది చేయమని నేర్తా కానీ నేను మాత్రం ఆడి కేసులు మాత్రం కొట్టాను ప్రభు అంటే, అట్టయితే అట్నే ఉంటారా? నీ కేసులు నేను రాసి పెట్టాను, నీ పళ్ళు రాలుతాయి ఆగంటాడు. స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. ఇప్పుడు కేసులు ఉండాలా, కొట్టేయాలా? ఎంతమంది కొట్టేయాలి? చేతులు ఎత్తండి. మరి కొట్టేయాలంటే నువ్వు కేసులు, మరి నీ ఎడల అపరాధం చేసిన వాళ్ళు కేసులు నువ్వు కొట్టేయాలా లేదా? మరి కొట్టేయకుండా నీకెట్టు కొట్టేస్తాడు? మర్చిపోవద్దు, జాగ్రత్త, గుర్తుపెట్టుకొని ఈ చర్య చేయండి. నువ్వు నీ ఊపిరిపోయే నాటికి నువ్వు క్షమించని వ్యక్తి ఒక్కరు కూడా ఉండకూడదు. క్షమాపణ అడగని వ్యక్తి ఉండకూడదు. నువ్వు క్షమాపణ అడగాలి అండ్ నీవు కూడా క్షమించాలి. అప్పుడే నువ్వు పరలోకపు మెట్టెక్కుతావు. అప్పుడే నువ్వు సమాధిలోంచి తెరవబడి బయటకు వస్తావు. అప్పుడే నువ్వు రాకడలో ఎత్తబడతావు. లేతే కష్టం. ఎవరు మన చుట్టాలు? ఎవరు చుట్టాలు? వాళ్ళు అబ్రహాము, దావీదు మొదలై నట్టి వరభక్తాగ్రేసరులే శుభ్రముగా మా చుట్టాలైన
హర్షమిక మాకేమీ కొదువా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడ. మన కమిటీ మెంబర్స్ ఎవరు? మన కమిటీ మెంబర్స్ పేతురాది సకల పోస్తల్, పేర్మి గలమా నిజ కూటస్థుల్. బా, పేతురు, అపోస్తలులు, పౌలు, మొత్తాన్ని చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కమిటీ మీటింగ్లో మనం కూడా కూర్చోవచ్చు. వాళ్ళు ఏదైనా ప్రతిపాదన చేసేటప్పుడు మనల్ని కూడా అడుగుతారు. మనము మన అవతారం మనల్ని వాళ్ళు అడుగుతారంటే అరే ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మనల్ని గౌరవిస్తారండి. వాళ్ళంత గొప్పోళ్ళు అయ్యండి. మరి అదే పరలోకం. ఇక్కడ ఇంత ఉంటే చాలు, అసలు అబ్బో ఆపలేం, ఆ ఎచ్చులు ఆపలేం. ఇంత ఉంటే చాలు, మనిషి ఏ కాడికి బిగసపోయాడు. ఇంత దొరికితే చాలు, ఆ మనిషిని అసలు ఆపలేం. వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయి ఉండి కూడా మనల్ని ఎదుర్కొని కౌగిలించుకుంటారు. కౌగిలించుకొని ఇంకేమంటారు తెలుసా? మాకంటే గొప్పవాళ్ళు మీరు అంటారు. పౌలు గారు, అసలు నువ్వెక్కడా, నీ త్యాగాలు ఎక్కడా, నీ ప్రయాస ఎక్కడా? నీకంటే మేము ఎట్ట గొప్పవాళ్ళం అవుతాం ఊరుకోవాయా అంటే, లేదు బిడ్డ, మాకంటే మీరు ఎక్కువ. మా టైంలో సెల్ ఫోన్ లేదుగా, మా టైంలో మీరు అనుభవించిన దిక్కుమాలిన శోధనలన్నీ లేవుగా. మా టైంలో మాకున్నాయి, మీ టైంలో మీకున్నాయి. అయినా అంత భయంకరమైన శోధనల నడుమ నువ్వు భక్తిని కొనసాగించి, విశ్వాసాన్ని కొనసాగించి, ప్రేమని కొనసాగించి, క్షమాపణను కొనసాగించి నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే చిన్న విషయమా? నువ్వేం తక్కువ కాదు. నువ్వు మాతో సమానుడవు, మాతో పాటు కూర్చునదగినవాడు, కూర్చునదగిన దానవు అని ఘనపరుస్తారట. నిజంగా అలాంటి మనుషులు ఉన్న ప్రదేశం ఎంత బాగుంటుంది. అందరూ నన్నే కనపరచాలి, అందరూ నన్నే పొగడాలనుకునే మనసు కన్నా ఎదుటోళ్ళని మనమే కనపరుద్దాం, ఎదుటోళ్ళే నాకంటే యోగ్యులు అనుకునే మనసులు ఎంత మంచి మనసులండి. కొంతమందిని చూస్తాను నేను, వాళ్ళు గొప్పోళ్ళు అయి ఉండి నన్ను మెచ్చుకుంటుంటారు. వాళ్ళు నేను కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంటాను, నేను అన్నా మీరెక్కడా, మీ అనుభవాలు ఎక్కడా, నేనెక్కడా, నన్నేందన్నా ఇంతసేపు మాట్లాడుతున్నారు అంటే, అటు కాదు నాయన, అటు కాదులే. వాళ్ళు గొప్పోళ్ళు మళ్ళీ అయ్యుండి కూడా వాళ్ళు అంత గౌరవించి గనపరిచి మాట్లాడు. ఇది కదా పరలోకపు అనుభవం అనిపించింది.